ఏ సమయమునకు ఏది చెయ్యాలో ఆ సమయమునకు అది చెయ్యాలి తప్ప ఒక సమయమునందు చెయ్యవలసినది వేరొక సమయమునందు చేస్తే వారు ఇష్టపడరు. హనుమ వెళ్ళిపోతున్నారు, ఏమి లేవవు నువ్వు ఇంకాను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత లేస్తావా? లేచి రండి అంటావా? వెనక్కి వస్తారా ఆయన కదిలిపోయిన తర్వాత? ఏ లేవద్దు నువ్వు, లే. కాబట్టి కర్తవ్యమకృతం కార్యం తథామన్యుమిదీరయేత్. ఎంత గొప్ప మాట అండి నిజంగా సుందరకాండలోది. ఆ ఒక్క మాట జీర్ణమైతే ఎటువంటి మనుష్యుడు మహాత్ముడైపోతాడు జీవితంలో. వెంటనే ఆ మైనాక పర్వతం సముద్రంలోంచి పైకి లేచింది. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమైర్ దివ్యైర్ సకిన్నర మహోరగై. ఆ సముద్రంలోంచి పైకి లేస్తున్నవి సామాన్యమైనవి కావు. శాతకుంభమైర్ దివ్యై అన్నారు మహర్షి. బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతి. పచ్చగా బంగారు శిఖరములతో మైనాకుడు పైకి లేచాడు. ఆ పైకి లేచినటువంటి మైనాక పర్వత శిఖరముల యొక్క బంగారు కాంతుల చేత అప్పటి వరకు నీలంగా ఉన్నటువంటి ఆకాశం బంగారు రంగుతో కప్పబడింది. ఆ మధ్యలోకి బంగారు రంగులో ఉన్న హనుమ వెళ్ళిపోతున్నారు. చూశారు, ఇంత బంగారం, ఇంత బంగారు పర్వతం, అయ్య బాబోయ్ ఇన్ని చెట్లు, ఇన్ని పళ్ళు అని ఆయన ఆగచ్చా? ఆయన ఒక్కసారి ఆ పర్వత శిఖరాల్ని చూసి ఆయన అన్నారు, మధ్యేలవనతో యస్య విఘ్నోయమితి నిశ్చిత. సముద్రం మధ్యలోంచి బంగారు శిఖరాలు పైకి లేవడం ఏమిటి? ఇది నాకు అభ్యంతరము, ఇది నాకు విఘ్నము. కాబట్టి నేను ఈ విఘ్నాన్ని త్రోసిరాజని వెళ్ళిపోవాలి అన్నారు. తప్ప ఇంత బంగారు శిఖరం, ఇంత బంగారం కనబడితే పొంగిపోతాం మనం. బంగారు శిఖరములే పైకి లేచాయి. అయినా ఆయన ఆగలేదు. ఉరసాపాతయామాస జీమూతమివ మారుత. తన వక్షస్థలంతో కొడితే పర్వతము చూర్ణములై కింద పడిపోతే అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది ఆకాశంలోకి వచ్చి నిలబడి తన శిఖరం మీద తాను నిలబడ్డాడు. నిలబడి ఆయనతో ఒక మాట అన్నాడు, మహానుభావ హనుమా, కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన సోయం తత్ప్రతికారార్థీ తత్వ సమ్మానమర్హసి. లోకంలో ఎవరు ఒకరి చేత ఉపకారమును పొందారో వారికి తిరిగి ప్రత్యుపకారమును చెయ్యాలి. నీ వలన మాకు ఒక గొప్ప ఉపకారం జరిగింది, నేనేం ఉపకారం చేశానంటావేమో. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి భేదం లేదు. నీ తండ్రి అయిన వాయుదేవుడు నాకు మహోపకారం చేశాడు. కృతయుగంలో పర్వతాలకి రెక్కలుండి పర్వతాలు ఆకాశంలో ఎగిరి వెడుతూ ఉంటే కనపడ్డ పర్వతాల యొక్క రెక్కలన్నిటినీ కూడా ఇంద్రుడు తరిగేశాడు. ఎందుచేత? పర్వతములు వెళ్ళి వెళ్ళి ఎక్కడ దిగుతాయో, దిగితే దాని కింద ఉన్న జనావాసములన్నీ కూడా నష్టపోయేవి. అందుకని ప్రజలందరూ గగ్గోలు ఎత్తితే ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి పర్వతాల రెక్కలు తరిగేశాడు. ఇంత రెక్కలున్న మైనాక పర్వతం ఎగరడం మరిచిపోయి అలా ఉండిపోతే వాయుదేవుడు వచ్చి నేను రక్షిస్తానని ఎత్తి పట్టుకెళ్ళి సముద్రంలో బారేశాడు. ఇంద్రుడు చూశాడు, పోనీలే భయంతో ఎలాగో పైకి లేవదు, నేను రెక్కలు తరుగుతానని. పడింది పాతాళ ద్వారానికి అడ్డంగా పడింది కాబట్టి దానవులు పైకి రారు, ఈయన కదలడు. పైకి వస్తే నేను చంపేస్తానని భయం, అందులో అలా పడుంటాడని ఊరుకున్నాడు. కాబట్టి మీ తండ్రి గారు తెచ్చి నన్ను సముద్రంలో పడేశాడు కాబట్టి రెక్కలు ఉన్నాయి. రెక్కలు పనికొచ్చాయా? ఎక్కడికైనా వెళ్ళగలడా, కదలగలడా? భయం, ఇంద్రుడు చంపేస్తాడని. రెక్కలుండి భయంతో సముద్రంలో పడున్నాడు ఇన్నాళ్ళ నుంచి. కాబట్టి మీ తండ్రి నాకు ఉపకారం చేశాడు, మళ్ళీ ఇన్నాళ్ళకి పైకి వచ్చాను నీకు ఉపకారం చేద్దామని. కాబట్టి నిపత్యమమ శృంగేషు విశ్రమస్యేధా సుఖం. మహానుభావ, ఒక్కసారి నా శిఖరముల మీద దిగవయా, అలా ఒక్క గంట పడుకో, హాయిగా 4 పళ్ళు తిను, అంత తేనె తాగు, సంతోషంగా గడిపి మళ్ళీ వెళ్ళిపో అన్నారు. అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. మహాపండితుడైనటువంటి వాడి ఇంటికి ఒక పనికి మాలిన వాడు వెళ్ళినా అతిథి విష్ణుస్వరూపమని పూజిస్తాడు. అటువంటిది నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించాడు నాకు. నీ వంటి అతిథిని పూజ చెయ్యకపోతే నా గృహస్థాశ్రమం కాల్సనా దేనికన్నాడు. రామాయణం చదువుకున్నవాడు నేర్చుకోవాలి, దేనివల్ల తరిస్తాడో. ఇంటికొచ్చిన అతిథిని పూజించి తరిస్తాడు. అందున నీ వంటి మహాత్ముడు అతిథిగా గడప దాటి వస్తే, నా ఇంటి ముందు నుంచి వెడుతుంటే లోపలికి పిలవకపోతే ఇంకెందుకయా నా ఆశ్రమం? కాబట్టి రా, నీకు నేను ఆతిథ్యం ఇస్తాను. ఆయన అన్నారు, ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తాన స్థాతవ్యమిహాంతరే. నాయనా, నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే. శ్లోకాలు కూడా వాల్మీకి మహర్షి చేతిలో అంత గొప్పగా పడ్డాయి. అవి పదములన్నీ కూడా విడిపోయి ఉంటాయి. ఎందుకంటే మనం ఏదైనా చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎవరైనా మనని పలకరిస్తే బ్రోకెన్ లాంగ్వేజ్ అంటాను చూసారా, విడివిడి మాటలతో మాట్లాడతాం. అలా హనుమ కూడా అన్నారు, నాయనా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, చాలా సంతోషం, చాలా ముఖ్యమైన పని మీద
వెళ్ళిపోవాలి, సూర్యాస్తమయం అయిపోయే లోపల వెళ్ళిపోవాలి. అందుకని ఇప్పుడు ఆగడం కుదరదు. పైగా ప్రతిజ్ఞ చేశాను, మధ్యలో ఎక్కడ ఆగనన్నాను, అందుకని ఆగకూడదు, వెళ్ళిపోతున్నాను. అందుకని ఇప్పుడు పట్టించుకోకు, నువ్వు నాకు ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే, నువ్వు చేసేసినట్టే నీ ఖాతాలో వేసేసాను అన్నారు. బయలుదేరి ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతాం తరతే కార్యకాలో మే హస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత మయా దత్తానస్తాతవ్యమిహాంతరే. నన్ను అప్పుడప్పుడు మీ కాళ్ళు కడుగుతాం, లేకపోతే మీకేదో మా ఇంట్లో భోజనం చేయండి అంటుంటారు, మీరు పెట్టినట్టు ఖాతాలో వేసేసానంటుంటారు. ఇక్కడదే సుందరకాండలోదే. సుందరకాండ చెప్పి సుందరకాండ శ్లోకాలే నా మాటల్లో కూడా వస్తుంటాయి. కాబట్టి నేను ప్రతిజ్ఞ చేశానంటారు. ప్రతిజ్ఞ ఎప్పుడు చేశారు? మధ్యలో ఆగనని. అంటే ఆయన బయలుదేరి వెళ్ళేటప్పుడు కిందనున్న వానరుల వంక చూసి అన్నారు, యథారాఘవ నిర్ముక్త శరస్వసర విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం అన్నారు. నేను ఇంత గొప్పగా ఈ పర్వతాన్ని పీడించినప్పుడు కదిలిపోయిందని విద్యాధరులు మొదలైన వారు పొగిడారని ఇదంతా నా గొప్పతనమే అనుకుంటున్నారేమో ఓ వానరులారా. ఇది నా గొప్పతనం కాదు. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రమూర్తి తన బంగారు కోదండాన్ని ఎడంచేత్తో పట్టుకుని నిలబెట్టి కుడి చేతితో వింటినారిని విప్పి కింద కట్టి అక్షయబాణ తూణీరంలోంచి బాణాన్ని లాగి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రామచంద్రమూర్తిలో ఉన్న శక్తి బాణములో ప్రవేశించి బాణము ఎలా లక్ష్యము మీదకి వెళ్ళి పడుతుందో అలా రామానుగ్రహంతో వెడుతున్నాను తప్ప ఇది నా శక్తి కాదురా అబ్బాయి అన్నారు. కాబట్టి యథారాఘవ నిర్ముక్త శరస్వసర విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ వివేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నాకు లంకాపట్టణంలో సీతమ్మ కనబడకపోతే అంతే వేగంతో నేను స్వర్గలోకానికి వెడతాను, స్వర్గలోకం అంతా వెతికేస్తాను. ఎక్కడా సీతమ్మ కనపడకపోతే బద్ధ్వా రాక్షసరాజేన మానయిష్యామి రావణం. ఈ భుజాదండ మనకు రావణాసురుడు 10 తలల పురుగు, వాణ్ణి పట్టి కట్టి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల ముందు పారేస్తాను. పారేసి నిజం చెప్పిస్తాను, పశువు చేత చెప్పించి సీతమ్మని తీసుకొస్తాను. ఇది రామచంద్రమూర్తి అనుగ్రహంతో నాకు కలిగిన బలమని ఆనాడు వానరుల దగ్గర ప్రతిజ్ఞ చేశారు సముద్రాన్ని దాటడానికి ముందు. కాబట్టి ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతవ్యమిహాంతరే. రాముడు విడిచిపెట్టిన బాణం వెళ్ళి లక్ష్యం మీద పడుతుంది తప్ప మధ్యలో ఎక్కడా ఆగదుగా. కాబట్టి నేను ఇలా ఆగుతాను. కాబట్టి నాయనా నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే, నాయనా బయలుదేరుతున్నానన్నారు. వెళ్ళిపోయారు. భగవంతుడి యొక్క అనుగ్రహం కోరుకున్న వాడికి మొట్టమొదట వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటో తెలుసా అండి? నమస్కారమే. ఎందుకో తెలుసా? తలకి బిరుసు రావడానికి కారణం ఏది అంటే నలుగురు నమస్కారం చేస్తే చాలు. నలుగురు ఇలా వెళ్ళేటప్పటికి లేచి నిలబడ్డారనుకోండి, నా అంత గొప్పవారు ఎవరంటాడు. ఇలా ఓ 3 నెలలు అలవాటు అయిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా లేచి నిలబడ్డాం, ఎక్కడికి వెళ్ళినా నమస్కారం చేయడం, ఎక్కడ కనబడ్డా వంగి కాళ్ళకి నమస్కారం చేయడం అలవాటు అయింది అనుకోండి. ఇప్పుడు ఆయన్ని చేయమనండి ఎవరికన్నా. నేను నిజం చెప్తున్నాను, చాలా కష్టం వస్తుంది. ఎందుకో తెలుసా? ఇంతమంది నమస్కారాలు పెడతారు, వాళ్ళ ముందు నేను ఈయనకి నమస్కారం పెడితే నా చేత నమస్కారములు పొందగలిగినంత గొప్పవాడు అనుకుంటారో ఏమిటో, పెట్టనా వద్దా అనో ఆలోచన. 2, నమస్కారాలు పుచ్చుకున్న కొద్దీ ఎంత వంగి వంగి కాళ్ళకి నమస్కారం చేస్తారో అంత నేను గొప్పవాడినన్న భావన వస్తుంది. అది పోగొట్టుకోవడానికి ఓషధి ఒకటి చెప్పింది శాస్త్రం. ఈ నమస్కారాలన్నీ ఈశ్వరా నాకు కాదు, నీ కథ చెప్పినందుకు, నీ మాటలు చెప్పినందుకు నా కాళ్ళకి నమస్కారం. నా గురించి చెప్తే పెడతారా ఎవరైనా? మా ఆవిడ గురించి, మా పిల్లల గురించి చంటిబాబు గారి ఇంట్లో ప్రసంగం చేస్తున్నానంటే మీరు ఎవరైనా వస్తారా? హనుమ గురించి, రామచంద్రమూర్తి గురించి, సుందరకాండ గురించి చెప్తున్నాను కాబట్టి మీరు వింటున్నారు. రామ, ఇది మీ గొప్పతనం, నాది కాదు. రామ, మీ గురించి పలికినందుకు ఇంత గొప్పతనం వచ్చింది. నేను బతికున్నంత కాలం నన్ను మీ చేతి పనిముట్టుగా ఉంచుకుని ఇలాగే నా చేత పలికించండి అని మీకు చేసిన నమస్కారాన్ని ఇది రామచంద్రమూర్తి పరబ్రహ్మార్పణమస్తు అని రాముడు ఈ నమస్కారములు తీసుకుని మిమ్ము రక్షించుగాక అని సంకల్పం చేశారనుకోండి. ఇప్పుడు మీరు అహంకరించడానికి ఏముంది అక్కడ? ఏమీ లేదు. బంగారు పర్వత శిఖరములను కూడా స్పృశించి వెళ్ళిపోగలిగిన స్థితి అంటే ఎన్నడూ ఏ విధమైనటువంటి మనసుకు అనుకూలముగా అనిపించేటటువంటి దాని యందు భ్రాంతి చేత కట్టుబడకుండుట. మనసుకి అనుకూలంగా ఏమి అనిపిస్తాయో తెలుసా అండి? కానుకలు, చీనాంబరాలు, స్వర్ణాభరణాలు, కంకణాలు, సింహతలాటాలు, గండపెండేరాలు, ఇవన్నీ బాగుండవు.
ఎంత బాగుంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి కంకణాలు వేశారనుకోండి, లాల్చి ఇలా పైకి పెట్టుకుని ఇన్ని కంకణాలు చూపించడానికి ఎంత బాగుంటుంది. కానీ నీ శరీరం పడిపోయినప్పుడు ఆ కంకణాలని కొడుకు తీసి కాల్చేస్తాడు. ఈ కంకణాలు రావు. ఈ చేత్తో నువ్వు నిజాయితీగా ఈశ్వరుణ్ణి అర్చించినది ఏమైనా ఉంటే అదే నువ్వు పట్టుకెడతావు. ఈ కంకణాలు కాదు పట్టుకెళ్ళేది. కంకణం కావాలా, పరమేశ్వరుడు కావాలా? నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా అన్న ప్రశ్న వేసుకున్న వాడికి భోగముల యందు అనురక్తి ఉండదు. ఆయనకి ఏది సాధారణంగా మనసు రంజిల్లేటటువంటి స్థానములు ఉంటాయో ఆ స్థానములను తాను గ్రహించుట యందు విముఖుడై ఉంటాడు. పరమేశ్వరుని ఎందే ప్రీతి నిలబడి ఉంటుంది. అలా నిలబడగలిగిన వాడెవరో వాడే ఇంకొక అడుగు ముందుకు వెళ్ళగలడు. లేకపోతే అక్కడే ఆగిపోతాడు. ఎందుకో తెలుసా అండి? ఇక అదే ఆలోచన మొదలవుతుంది. ఎంత వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత ఇస్తారు, ఏం చెయ్యొచ్చు, ఈ ఆలోచన వస్తుంది. ఇక మీరు సాధన ఏం చేస్తారు? ఇంకా సుందరకాండ చెప్పడం మీద మీకు రామచంద్రమూర్తి మీద సంతోషం, స్వామి హనుమ మీద మీకు సంతోషం ఎక్కడ ఉంటాయి? ఎన్ని రోజులు చెప్తాం, ఎంత వస్తుంది అన్న దాని మీదే అనురక్తి నిలబడిపోతుంది. అందుకే ఆ ప్రతిబంధకాన్ని దాటగలగడం అంత తేలికైన విషయం కాదు. ఆ ప్రతిబంధకాన్ని దాటేయగలిగాడు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురే శోపనీయతాం. ఒకవేళ నువ్వు ఈ చేత్తో ఇలా పుచ్చుకుంటే ఇదే చేత్తో మళ్ళీ వెంటనే ఇచ్చేశానన్న భావన లేకుండా సంతోషంగా నువ్వు వెళ్ళిపోగలగాలి. పుచ్చుకున్నప్పుడు అవతల వారి సంతోషం కోసం, ఇచ్చేసినప్పుడు ఇవతల వారి సంతోషం కోసం తప్ప అసలు పుచ్చుకుందామన్న తాపత్రయమే లేదు. ఎవరో తెచ్చి బలవంతంగా ఇచ్చారు, ఇలా పుచ్చుకున్నాడు, అలా ఇచ్చేశాడు అంటే దాటేశాడు అని గుర్తు. అక్కడ దాటడం మీతో నేను యథార్థం మనవి చేస్తున్నా. కొన్ని కోట్ల 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 జన్మల యొక్క భక్తి పండితే తప్ప ఆ ద్వారం దాటలేదు. ఎందుకో తెలుసా అండి? ఖచ్చితంగా అయిపోతాడు. ఎక్కడో అక్కడ కోరిక కోరుకుంటాడు. పోన్లే ఇది ఉంటే తప్పే ఉందనిపిస్తుంది. తనకి ఈశ్వరుడు ఇచ్చిన చోట తాను ప్రశాంతంగా ఉండలేడు. ఎక్కడో ఉంటారు పోతనగారి లాంటి మహాత్ములు. పరమేశ్వరుడు తనకిచ్చిన 3 ఎకరాల పొలాన్ని దున్నుకుని ఆ పొలం మీద వచ్చిన దాంతో తన కడుపు నింపుకుని తన భార్యా బిడ్డల్ని పోషించుకుంటూ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఒక చిన్న పూరిపాకలో జీవనం చేస్తూ మహాత్ముడై లోకములనన్నింటినీ కూడా గట్టెక్కించగలిగిన భాగవతాన్ని ఆంధ్రీకరించి తాను మాత్రం ఈశ్వరుడు ఇచ్చిన దానితో తృప్తి చెంది ఏమీ కోరుకోకుండా రామార్చన చేసి వెళ్ళిపోగలిగారు. అలా వెళ్ళిపోగలగడం, ఆ స్థితిని పొందడం అంత తేలికైన విషయం కాదు. ఎందరో రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందరో గోకట గ్రామాధ్యనేకాగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. అగ్రహారాలు ఉండిపోయాయా? కవిత్వాలు అంకితం ఇచ్చుకున్న వాళ్ళు అవి ఉండిపోయాయా? ఎవరు ఈశ్వరుణ్ణి నమ్ముకున్నాడో, ఎవడు ఏ విధమైనటువంటి మనసు రంజిల్లే స్థానముల యందు అనురక్తిని పెంచుకోకుండా నిలబడగలిగాడో వాడు శాశ్వతుడై ఈశ్వరుడు యందు ప్రవేశించగలిగాడు. అటువంటి దార్ఢ్యము మనసుకు కలగాలి. అది సాధన యందు మొట్టమొదటి లక్షణం. అలాగ కాని నిలబడగలిగితే ఒక పెద్ద ద్వారాన్ని దాటిపోయాడు అని గుర్తు. ఇక అతన్ని వాసనాబలంగా ఉత్తర జన్మలలో కూడా ఇక పట్టుకోలేదు. చాలా కష్టం దాన్ని దాటడం. కాబట్టి దాటారు హనుమ. దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఆ మైనాక పర్వత శిఖరములు ఆకాశంలో నిలబడ్డాయి. ఇంద్రుడు వచ్చాడు. అవి హడిలిపోయి ఇంద్రుడు వచ్చాడు, ఇప్పుడు నా రెక్కలు తరిగేస్తాడు. ఇంద్రుడు అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం. రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడం కోసమని సముద్రంలోంచి పైకి లేచి వచ్చావు కనుక నీ దగ్గర ఆయన ఆతిథ్యం పుచ్చుకున్నారా పుచ్చుకోలేదా పక్కన పెట్టేయి. ఆతిథ్యం ఇస్తానని పైకి లేచావు కనుక నీకు అభయం ఇస్తున్నాను, నీ రెక్కలు తరగనన్నాడు. రామకథ, రామకార్యం, రామకార్యం మీద వెడుతున్న వాడికి మాట సాయం చేయడం కూడా ఎంత గొప్పదో మనకి సుందరకాండ నిరూపించింది. కాలిపోయిన రెక్కలు సంపాతికొస్తే ఇక్కడ ఉన్న రెక్కలు నిలబడ్డాయి. మైనాకుడికి మహానుభావుడు ముందుకు వెళ్ళిపోతున్నారు. చూశారు దేవతలందరూ. నాగమాత సురస దాక్షాయణి అని పేరు, ఆవిడికి పార్వతీదేవితో సమానమైనటువంటి పేరు.